సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో అక్టోబర్ 9వ తారీఖు బుధవారం. ఈరోజు మరి షష్ఠి తిథి అనేది మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం సప్తమి. ఇక ఈరోజు మూలా నక్షత్రం తెల్లవారితే మరి 10వ తారీఖు అనగా 5 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు మరి దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా సరస్వతి దేవిని విశేషంగా పూజించడం అనేది ఈరోజు సరస్వతి అలంకారం మూలా నక్షత్రం ఉంటుంది. కనుక విద్యార్థులైతేనేమి, జ్ఞానాన్వేషణలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు సరస్వతి దేవిని పూజించడం వల్ల విశేష శుభ ఫలితాలు ఉంటాయి. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2 రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తప్పకుండా ఎంతో కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఆకస్మికంగా ఏవైనా సరే దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు అయితే ఎదురు కావచ్చు. మీకంటే పెద్దవారు ఎవరైతే ఉంటారో, అంటే తోడబుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి పరంగా మాత్రం ఏవైనా సరే చిన్న చిన్న అననుకూల వార్తలు అయితే వినవలసి రావచ్చు. ఇంకా ఇంటికి సంబంధించిన అభివృద్ధి విషయాల్లో, తర్వాత ఇంట్లో మనం చేయాలనుకున్న మార్పుల విషయంలో అలాంటివన్నీ కూడా ఈరోజు మీరు కార్యరూపం ఇవ్వగలుగుతారు. ఇక ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా బాగా తప్పనిసరి అయితే తప్ప కొత్త వాటి జోలికి వెళ్లకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. అలాగే మీరు ఏదైతే ఒక అమిత ఉత్సాహం అనుకోండి, లేదా ఇది నాకు ఖచ్చితంగా తెలుసు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, అతి విశ్వాసం అనుకోండి, వీటి వల్ల ఈరోజు ఎంతో కొంత భంగపడే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా సంయమనంతో ముందుకెళ్ళటం అనేది మంచిది. అలాగే గొంతుకు సంబంధించినవి కానీ, ఏవైనా ఇన్ఫెక్షన్స్కి సంబంధించినవి కానీ, ఒక్కోసారి అనారోగ్య సమస్యలు ఈరోజు బాధించవచ్చు. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత అవకాశాలు మెరుగుపడటం అనేది, ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా వృద్ధిలోకి రావటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారైతేనేమి, ఆరుద్ర నక్షత్రం వారైతేనేమి, వీళ్ళిద్దరికీ కూడా వాటికి సంబంధించిన విషయాల్లో ముందుకెళ్ళడానికి, అంటే ఈ కళ్యాణ విషయాల్లో ఎక్కువ ముందుకెళ్ళే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కొంతవరకు శ్వాసకు సంబంధించినవి కానీ, చిన్న చిన్న ఏవైనా సరే ర్యాషెస్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సరస్వతీ దేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. కానీ వీరే నిర్ణయాలు తీసుకోవడంలో ఇంకా కొంత తడబాటుకు గురవటం కానీ, అంటే ఏదైనా సరే ఒక స్థిరమైన అభిప్రాయానికి రాలేకపోవటం కానీ, ఆ రకంగా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ అధిక శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ కింద పనిచేసేవారు మీకు పూర్తి సహకారాన్ని ఇవ్వటం అయితే ఉంటుంది. కానీ పనిచేసే చోట మీ వయసు కంటే ఎక్కువ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో మాత్రం కొంతవరకు ఏవైనా సరే కొంత ఇబ్బందులు తాత్కాలికంగా ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారైతే కనుక ఈరోజు ఏదైనా సరే నిర్ణయం తీసుకున్నప్పుడు 1కి 2 సార్లు తీసుకుని దాన్ని అమలు చేయటం అనేది మంచిది తప్ప, మరి గుడ్డిగా వెళ్ళిపోయి గుడ్డిగా ఇతరుల వాళ్ళని నమ్మేస్తే ఈరోజు మాత్రం ఎక్కువ చికాకులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇక సాధ్యమైనంత వరకు కూడా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి ఈరోజు దూరంగా ఉండటం అనేది మంచిది. మొదటి సంతాన ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సాధ్యమైనంత వరకు కూడా దైనందికంగా మీరు ఏ రకంగా ఏ రోజు ప్రతిరోజు ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతారో
అదే పద్ధతిలో ఈరోజు కూడా కొనసాగించడం అనేది మంచిది. సాధ్యమైనంత వరకు కూడా కొత్త వాటికి ఈరోజు శ్రీకారం చుట్టకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికైతే గనక బయట వీరు చేసే ఏ పని కూడా అది చక్కగా సత్ఫలితం అనేది ఉన్నప్పటికీ కూడా ఇంటి సమస్యలు మాత్రం ఏదో రకంగా కొంత మిమ్మల్ని బాధ పెట్టడం అనేదైతే ఉంటుంది. 10 మంది కోసం మనం చేసే ప్రయత్నాలు గానీ, వారి కోసం చేసే పనులు గానీ, వారు అవి అవతల వాళ్ళు గుర్తించకపోవటం, మన్ని ఏదో రకంగా కవ్వించేలాగా మాటలు విసరటం, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని కొంత బాధించడం అనేదైతే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా గృహంలో శాంతి కరువయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. వారసత్వంగా రావాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఏవైనా సరే చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది. తులారాశి వారైతే గనక ఈరోజు ఎక్కువ శాతం ఆశాజనకమైన, అభివృద్ధిదాయకమైన ఫలితాలు పొందే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభా పాఠవాలనైతే గనక పెంపొందించుకుంటారు. గత 2 రోజులుగా మనం ఇతరులతో విభేదించినా గానీ, లేదా అవతల వాళ్ళు మనని విభేదించినా గానీ, ఈరోజు ఒక సామరస్య ధోరణిలో మీరు మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవటం అనేదైతే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మనం ఎవరి తరపున కూడా మధ్యవర్తిత్వం చేయకుండా ఉండటం అనేది మంచిది. ఇక తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ కమిషన్ బేసిస్‌లో ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో, వారి యొక్క వ్యాపారాలైతే ఈరోజు కొంతవరకు మందకొడిగా సాగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే గనక ఎంతో కొంత లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారైతే గనక ఈరోజు కూడా వారి యొక్క ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అనుకోకుండా ఏవైనా సరే నష్టాలు వాటిల్లటం గానీ, మరి అనుకోకుండా వచ్చి మీద పడే ఖర్చులు గానీ వీళ్ళని కొంత ఈరోజు భయపెట్టొచ్చు. అలాగే ఇతరులతో మన యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఏవైనా సరే పొరపచ్చాలు కలగవచ్చు. ఇంకా డబ్బు వచ్చే విషయంలో గానీ, డబ్బు ఆదాయ విషయంలో గానీ మరీ చెప్పుకోదగిన సమస్యలైతే ఏమీ కనిపించడం లేదు. అలాగే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ముఖ్యంగా మరి అనురాధ నక్షత్రం వారికి గానీ, విశాఖ 4వ పాదం వారికి గానీ ఈ అవకాశాలు మరింత ముందుకెళ్ళే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వీరభద్రుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది. ధనుస్సు రాశి వారికైతే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా మీరు కుదురలేకపోవటం, ఏ పని ఎప్పుడు చేయాలి అనే ఒక ప్రణాళిక లేకపోవటం, ఇచ్ఛానుసారం వెళ్ళిపోవటం, దీనివల్ల మనకి రావాల్సిన యొక్క ఆదాయం అనుకోండి, పేరు అనుకోండి, అలాంటి వాటిలో ఏదైనా సరే ఒకసారి భంగపడే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో ఎంతో కొంత పురోభివృద్ధి వారి పరంగా మనం ఏదైనా శుభవార్తలు వినే పరిస్థితులైతే కనిపిస్తాయి. చిన్న చిన్న ప్రయాణాలు అప్పటికప్పుడు చేయవలసిన పరిస్థితులు ఏర్పడటం అనేది కూడా ఉంటుంది. దూర బంధువుల పరంగా ఏదైనా సరే చికాకులు ఎదుర్కోవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికైతే గనక ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సంపాదన అనేది ఏదైతే ఉంటుందో ఆ సంపాదనలో పెద్దగా హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. దూర ప్రయాణాలు మంచిదవుతాయి. తర్వాత దూరపు వ్యక్తులతో మీ యొక్క సయోధ్య మెరుగుపడుతుంది. భార్య ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. అమ్మ వైపు బంధువుల పరంగా ఏవైనా సరే ఒక్కోసారి గండాలు గానీ, చికాకులు గానీ ఉండొచ్చు. ఇక ఈ రోజైతే గనక సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికైతే గనక ఈరోజు చాలా రోజులతో పోలిస్తే ఈరోజు కొంతవరకు మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఇటు ఆరోగ్యం చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పరిచినప్పటికీ కూడా మిగతా విషయాలన్నీ కూడా చాకచక్యంగా పూర్తయిపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రయత్నాలు, మనోరథాలు కూడా నెరవేరుతాయి. ఇక సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా మీ యొక్క ఆలోచనలు ఒక పరిణితి దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు, భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి లాభాలు, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు అయితే కనుక ఎక్కువగా మంచి ఫలితాలు ఉంటాయి. మరింత మంచి ఫలితాలు పొందడానికి ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.
మీనరాశి వారికి అయితే గనక ఈరోజు వారి వారి యొక్క కార్యక్రమాల్లో మీదైన నిజాయితీతో ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇటు వ్యక్తిగత సామర్థ్యంతో పాటు కొంతవరకు దైవికంగా కూడా అదృష్టం తోడవటం వల్ల మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం, దాని ద్వారా మీ యొక్క ఒక్కోసారి స్థాన మార్పులు గానీ, లేదా మీ యొక్క పదవి అక్కడ మారటం గానీ, ఇలాంటి కొన్ని కొన్ని అనుకూలమైన పరిస్థితులు కూడా ఈరోజు సంభవించే పరిస్థితులైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇంకా కొత్తగా ఏవైనా సరే వస్తువులు కొనుక్కోవాలన్నా, లేదా మరి సెకండ్ హ్యాండ్ వస్తువులైనా సరే కొనాలి అనుకుంటే గనక ఈరోజు ఎక్కువగా అది సంప్రాప్తించే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఈ ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది.